డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉద్యోగుల భాగస్వామ్యంతో కోవిడ్ బాధితులకు ఆర్థిక సహాయం. కోవిడ్ సెకండ్ వేవ్ లో చనిపోయిన కదిరి డిపో ఆర్టీసీ డ్రైవర్ జి చలపతి, కండక్టర్ బి కృష్ణమూర్తి నాయక్ల భార్యలు శ్రీమతి జి సుశీల, శ్రీమతి రేణుకా కుమారిలకు ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ ఇనయతుల్లా గారు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఈ రోజు డిపో మేనేజర్ గారి కార్యాలయంలో చెక్కులను అందజేశారు. కోవిడ్ కారణంగా అర్ధాంతరంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఆర్టీసీ ఉద్యోగులు తమ నెల జీతంలో 3 నెలల పాటు బేసిక్ పేలో రికవరీకి సమ్మతి తెలియచేయడం అభినందనీయమని డిపో మేనేజర్ తెలిపారు. కదిరి డిపో నందు సెకండ్ వేవ్ లో 3 మరణించారని, వారికి సాటి ఉద్యోగులు ఆర్థిక సహాయం చేయడం పట్ల సంతోషంగా ఉందని డిపో మేనేజర్ తెలిపారు. కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆర్టీసీ ఉద్యోగులు ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా పనిచేశారని వారిని అభినందించారు. ఈ ఆర్థిక సహాయాలను జాగ్రత్తగా వాడుకోవాలని డిపో మేనేజర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆఫీసు పర్యవేక్షకులు హరిమోహన్, అకౌంటెంట్ బాలునాయక్, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ హరిత, గ్యారేజీ ఇన్ఛార్జ్ రామకృష్ణ, స్టోర్ సూపర్వైజర్ నబిరసుల్, యూనియన్ నాయకులు దివాకర్, బైరిసిట్టి రామకృష్ణ, ఆర్ఎస్ రెడ్డి, అశ్వర్థమయ్య, ఆఫీసు సిబ్బంది శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, బాలరాజు, అబ్బాస్, శ్రీనాథ్, ఈతోడు రవీంద్ర, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మెరుగైన సేవకు సవేర్ హాస్పిటల్లో చేరినప్పటికీ కూడా మరణించబడేది మాత్రము తీవ్రంగా బాధిస్తూ ఉంది. ఈ మరణాలకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మన ఆర్టీసీలో ఉన్న అసోసియేషన్ నాయకులందరూ పెద్దలు ఎంపీ గారితో సంప్రదించి బేసిక్లో బేసిక్ ప్రకారం 3 నెలలు రికవర్ చేసుకొని మనం కూడా చేదోడుగా కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఊరటిచ్చే విధంగా కొద్దిగా అమౌంట్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో 5 లక్షల మేరకు ఆర్థిక సాయం మన ఉద్యోగుల భాగస్వామ్యంతో ఈరోజు ఇచ్చేందుకు ఈ యొక్క డిపో మేనేజర్ ఇనయతుల్లా సార్ ఆధ్వర్యంలో ఇక్కడ సభ ఏర్పాటు చేయబడింది. మా డిపోలో ఇంకా ఒక కేసు ఉంది, వైఆర్రెడ్డి. ఆ కేసు ఎండీ ఆఫీసులో ఉంది, అది కూడా తొందరలో శాంక్షన్ వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు చనిపోయిన వెంటనే వాళ్ళు సెటిల్మెంట్ ఇచ్చేందుకు మా యొక్క డిపో మేనేజర్ కేసు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తారు. చనిపోయిన వెంటనే మాకు పిలిచి రోజు రిపోర్ట్ తీసుకోండి, డెత్ సర్టిఫికేట్ తీసుకోండి, వాళ్ళని పిలిచండి, సెటిల్మెంట్ చేయండి, త్వరగా జరిగినా వాళ్ళ అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి రవీంద్ర రెడ్డి గారు ప్రోత్సహిస్తారు. ఈ సందర్భంగా ఆయన లేడు, కానీ ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము, భాగంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అధ్యక్షులు గారు మాట్లాడచ్చుగా కోరుతూ కోవిడ్-19 తోటి బారిన పడినటువంటి ఇద్దరు ఉద్యోగస్తులకి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగస్తుల కాంట్రిబ్యూషన్ తోటి 1.5 బేసిక్ రికవరీ చేయించి దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయము సంస్థ తరఫున సంస్థ ఉద్యోగుల ద్వారా అందించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఈరోజు కదిరి డిపోలో చనిపోయినటువంటి డ్రైవర్లు చలపతి, తర్వాత కృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యులకి ఆర్టీసీ ఉద్యోగుల సమక్షంలో, యూనియన్ నాయకులు, డిపో సూపర్వైజర్లు అందరి సమక్షంలో ఈరోజు ఈ చెక్కులు అందజేయడం జరుగుతోంది. వారికి ప్రగాఢ సానుభూతి మరియు సంతాపాన్ని తెలియజేయడం జరుగుతోంది. అందరూ కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండి, తర్వాత పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాము కాబట్టి కరోనా పీరియడ్లో మాస్కులు ధరించి ప్రయాణికులను కూడా జాగ్రత్త పరిచి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. ఉద్యోగులు నేర్పించుకోవడము బాధాకరమైనటువంటి అకేషన్గా భావిస్తున్నాను. ఎందుకంటే నేను పుట్టబట్టి డిపోకి 2 సంవత్సరాలు అయింది. డిపోకి విధంగా ఒక 4-5 సార్లు ఇన్ఛార్జ్ జీఎంగా ఇచ్చినప్పుడు డిపోకి రావడము అంటే అందరినీ ఒక గ్యాదరింగ్ అయితే రాగలిగిపోయినాం. లాస్ట్ కోవిడ్లో టైంలో కూడా బెంగళూరు సర్వీస్ ఇనాగ్రేషన్ చేయాలంటే రీస్టార్ట్ చేయాలన్నప్పుడు రోజు ఒక 10 రోజులు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు రావడం జరిగింది. బట్ ఏంటంటే 9 ఒకచోట కలుసుకోవడం ఇన్ఛార్జ్ చేయం కాబట్టి వచ్చి మనం పని చూసుకోవడం, అటువంటి ఏదో ఆఫీస్ ఫైల్స్ మ్యాటర్స్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. బట్ ఈరోజు ఏంటంటే ఒక
దురదృష్టకరమైన విధంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఇటువంటి అకేషన్లో మన ఉద్యోగులను కలుసుకోవాల్సిన వచ్చిన సందర్భం కాబట్టి ఒక బ్యాడ్ డే వచ్చింది. తర్వాత ఇందాక హరిమోహన్ గారు చెప్పినట్టు కరోనా సెకండ్ వేవ్లో చాలా ఇబ్బందులు పడినారు ప్రజలు. ఎంతమంది ఇంకా కనీసం 2 నెలల్లోనే చాలా తీవ్రంగా ఉండాల్సింది. అసలు ఎక్కడికక్కడ హాస్పిటల్లో చూస్తే కుప్పలు మనుషులు ఉండడము, బెడ్లు దొరకపోవడము, ఆక్సిజన్ రాకపోవడము. ఏంటంటే ఈ కరోనా అనేది ఫస్ట్లో ఉండింది, తగ్గిపోయింది అనుకొని నెగ్లెక్ట్ చేయడము, తర్వాత గ్యాదరింగ్స్ ఎక్కువ కావడము. దీని ద్వారా అంటే సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువైంది. ఎలక్షన్స్ జరిగినాయి, తర్వాత మీటింగులు జరిగినాయి, ఎలక్షన్ దానికి సంబంధించి మీటింగులు జరగడము. ఇంకా అయిపోయిందండి, నార్మల్గా జనాలంతా వచ్చి నార్మల్సీ రెస్టోర్ అయిపోయిందని చెప్పి నార్మల్ లైఫ్ కింద రావడం అనేది జరిగిపోయింది. సో అది దాని తర్వాత అది అంతా కూడా మార్పు చేసి వేరే వేరియంట్స్ అని రకరకాల పదాలు, కొత్త పదాలు, డిక్షనరీలో లేని వాటికి 2 పదాలు కూడా COVID-19 సందర్భంగా ఈ సెకండ్ వేవ్లో చాలా కష్టాలు అనుభవించినారు. ఇప్పుడు మన కళ్యాణిలో 50 మంది నిన్న 51 మంది పాజిటివ్. 51 మంది పాజిటివ్లో 2 చనిపోయినారంటే అసలు చాలా చింతించాల్సిన విషయము. అంటే జాగ్రత్తలు ఎంత మనకు జాగ్రత్తలు తీసుకున్నా కానీ తర్వాత మనకి బస్ ఆపరేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి మనం ఇక పబ్లిక్తో మమేకం అవుతున్న పరిస్థితి ఉంది. 50% ఆపరేషన్స్ మనం చెప్తా ఉన్నప్పటికీ కూడా లాంగ్ డిస్టెన్స్ సర్వీసుల్లో వాటిల్లో తప్ప ఏవి బలవేలు సర్వీసుల్లో కానీ తర్వాత ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కానీ మనము బస్సులు మ్యాక్సిమం తిప్పుతున్నాం, ఇవ్వడం లేదని కాదు. 90% దాకా అచీవ్ అయినప్పటికీ కూడా బస్సులు సరిపోవడం లేదు. మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ చూస్తే బస్సులో స్టాండింగ్లు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి, బస్సులో నిలబడి కూడా పోతా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మన కండక్టర్ సోదరులు, డ్రైవర్ సోదరులు, కండక్టర్ సోదరులు కూడా వాళ్ళతో ధైర్యంగా కోవిడ్ వ్యారియర్స్ అని అంటారు కదా, వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళ కోవిడ్ వ్యారియర్స్, ఫ్రంట్ లైన్ వ్యారియర్స్ లాగా మనం కూడా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాం. అంటే అది ఎన్ని రోజులు మనము ఒక గదిలో కూర్చోలేము కదా, ఇంకా యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం వస్తున్నాము, బయట కూడా చూస్తున్నారు, మామూలుగానే ఉంది పరిస్థితి. తలుపుల మండలం భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ కదిరి నియోజకవర్గ కార్యదర్శి వేమయ్య యాదవ్ పైన రౌడీ షీటర్ నమోదు చేయడం చాలా దారుణమని, ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తిపైన ఇలాంటి కేసులు నమోదైతే సామాన్యుల పరిస్థితి ఏమని బీజేపీ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వీరు రాజకీయ పరంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పులు కేసులు పెట్టడం ఎంత మటుకు సమంజసమని, ప్రజల పక్షాన నీతి నిజాయితీగా పోరాటాలు చేస్తూ ఎంపీ కుంట సోలార్ భూముల్లో లబ్దిదారులకు పరిహారం ఇప్పించిన, తలుపుల మండలంలో 130 మందికి ఇంటి పట్టాలు ఇప్పించిన ఘనత వేమయ్య యాదవ్దేనని, ఇక రాజకీయ పరంగా అంచెలంచెలుగా ఎదగటం ఓర్వలేక ఇలాంటి నీచమైన చర్యలకు దిగటం మీ విజ్ఞతగా వదిలేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా కదిరి పట్టణంలో పేకాట, మట్టక విచ్చలవిడిగా నాటుసారా చేసేవారిపైన చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నాయకుడు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, బీజేపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అండదండలతో పోలీసులు అత్యుత్సాహంతో నీతి నిజాయితీకి మారుపేరైన వేమయ్య యాదవ్ పై కక్ష కట్టి రౌడీ షీటర్ నమోదు చేయటం, పోలీసు వ్యవస్థపైన ప్రజలకు నమ్మకం పోతోందని, ఇప్పటికైనా కేసును ఎత్తివేస్తే ఒక ఎమ్మెల్యేగా పోలీసులుగా మంచి పేరు తెచ్చుకోండి సిపిఐ నాయకులు సూచించారు. లేని పక్షంలో భారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఈశ్వరయ్య, ఎల్వి రమణ, సిద్దయ్య, రమేష్, విద్యార్థి సంఘం నాయకుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ సాగు రైతులందరికీ ₹1,00,000 ఇవ్వాలి, మిగతా వాళ్ళందరికీ ₹3,00,000 ఇవ్వాలనేది ఆ రోజు అక్కడ మన డిమాండ్. లేదు ఆ డిమాండ్ ఇప్పుడుండే ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ₹1,00,000 ఇస్తే వాళ్ళు ఏమంటూ వాళ్ళకు గిట్టుబాటు అవుతుంది, 5,00,000 ఇవ్వాలని అప్పుడు ప్రజెంట్ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నవారు వైఎస్ఆర్. అప్పుడు మాతో పాటు కూడా ఇప్పుడు ఉండే సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా మాతో పాటు కూడా ధర్నాలు చేసి రోడ్డు పైన కూర్చోవడం జరిగింది. అప్పుడు వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయచూడి చదవకపోదండి, ప్లస్ మేము ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చే లక్షగా 5,00,000 ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రభుత్వం వెళ్ళిపోయింది. 5,00,000 ఇవ్వాలనే వాళ్ళందరూ ఎక్కడే కానీ ప్రజలు ఇవ్వడం లేదు. మళ్ళా మా యాదవ్ గారు ఎంపీ కూడా మీటింగ్ పెట్టి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1,00,000 కాదు 5,00,000 ఇవ్వాలని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఎందుకు మాట్లాడారు
ఇప్పుడు 5 లక్షలు ఇవ్వాలని మా డిమాండ్ అది. నువ్వు దానిపైన మేము డిమాండ్ చేస్తే మేము ఎక్కడే కమ్యూనిస్ట్ పార్టీ మామూలుగా పేదల పక్షంలో పేదలు ఎక్కడ అన్యాయం జరిగింది పేదలకు అక్కడ ఆ పక్షంలో న్యాయం తరపున పోరాటం చేసేవాళ్ళు కమ్యూనిస్ట్. ఏది న్యాయం మీద మాట్లాడితే మీరు కేసులు పెట్టడము, రౌడీ షీట్లు పెట్టడము ఇది సరైన పద్ధతి కాదు. రౌడీ షీట్లు ఎక్కడ పెడతారు మీరు? వాళ్ళ పైన అనేక పైన ఇంతకుముందు కేసులు గట్టిగా ఉండి వాళ్ళు రౌడీ చేసి దౌర్జన్యాలు చేసి దొంగతనాలు చేసి మీరు కేసు పెట్టండి, మాకేం ఇబ్బంది ఏంటా? న్యాయమైన పోరాటం చేసి మీరు ఈరోజు రౌడీ షీట్లు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు రౌడీ షీట్లు ఇదే కొనసాగిస్తే దానిపైన మేము భారీగా ఉద్యోగం చేస్తాం దానిపైన. కాబట్టి మీరు ఇప్పటికైనా వాళ్ళు చేసింది అన్యాయం కాదు, న్యాయం అని చూపించి రౌడీ షీట్లు పెట్టిన కేసును తొలగిస్తే మంచిదని మేము భారత జనతా పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. పనిచేయాలో అనే సందర్భంలో మొట్టమొదటిగా ప్రజల గురించి ఆలోచన చేసినటువంటి నాయకుడు వేమయ్య అనే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎన్పి కొండ సోలార్ భూములు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత సిపిఐకి దక్కుతుంది. అప్పుడు ఈ కర్రీ ప్రాంతంలో ఎన్పి కొండ సోలార్ భూములు పేదలకు ఆ భూములు పంచిపెడితే బంగారు పంటలు పండించవచ్చు అని చెప్పినటువంటి మా జాతీయ నాయకుడు నారాయణ మాటలు కూడా ఈ సందర్భంగా మేము గుర్తు తెచ్చుకుంటున్నాం. అప్పుడు రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదు, భూ పంపిణీ చేస్తే రైతులు బాగుపడతారు అని చెప్పి ఓరవలేకనేమో మాకు తెలుసు. కానీ ఉపాధి అవకాశాలకు మనం ఇతరులకంగా ఉపయోగపడాలా, ఆ రకంగా ప్రజల చూపు మనం ఆకర్షించాలా అనేటువంటి ఇంకొక దూరంతో అప్పుడు ప్రభుత్వం ముందుకు పోయి అక్కడ ప్రజలకు భూములు పంచకుండా, వ్యవసాయ భూములు పంచకుండా అక్కడ సోలార్ కంపెనీ ఒకటి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. దాంతో సరేలే ఏదో రకంగా భూములు కోల్పోయినా కానీ మన పోరాటాల వరకే మనం చేస్తున్నాం, కానీ ప్రభుత్వాలు మన పోరాటాలను చూడడం లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ ఉపాధి అవకాశాల వైపు కూడా పోరాటాలు చేశాం. ఉపాధి అవకాశాలు కల్పించాలా సోలార్లో, ఆ రకంగా కూడా కొంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయి. కానీ అక్కడ భూములు పోగొట్టుకున్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి నష్టపరిహారం కోసం ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ నాయకత్వాలు అక్కడ నష్టపరిహారము వచ్చింది. కానీ స్థానికేతరులు అనేటువంటి ఒక పేరు కారణంగా సాగు రైతులు మండలాల్లో ఉన్నప్పటికీ సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మరియు కదిరి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శిగా పనిచేస్తున్న కామ్రేడ్ వేమయ్య గారు ఆయన పైన ప్రభుత్వం, ఎమ్మెల్యే, తర్వాత పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆయన పైన ఆయన చేసే ప్రజా ఉద్యమాల వైఖరులు రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన పైన పసిగడుతూనే, ఆయన పైన పగబడుతూనే కక్షతో ఈ రోజుల్లో ఆయన పైన రౌడీ షీట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ జరిగిందని కూడా మనకు తెలుస్తుంది. ఆ చర్య ఏదైతే ఉందో ఆయన పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం పైన సిపిఐ తరపుల సిపిఐ నాయకుడిగా నేను పూర్తిగా ఖండిస్తున్నా. ముఖ్యంగా నిత్య జీవితంలో ప్రజా సమస్యలన్నిటికీ చీమల పుట్టల్లో పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రజా సమస్యల పట్ల అలుపెరుగుని పోరాటాలను సైతం ఆయన ముందుకు తీసుకుపోతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చొరవ ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఆయన పోరాటంలో ఒకసారి ఆలోచన చేస్తే ఆయన
కదిరి కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి నాయకులను ఈ ప్రాంతానికి పిలిపించి కదిరి ప్రాంతం కరువు ప్రాంతం ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం, అదే కాకుండా ఆ విధంగా అనేక పోరాటాలలో ప్రజలకు ఇళ్ల పట్టాలు కావాలా, ఇల్లు లేక ఊరి గుడిసెలో నివాసం ఉంటున్నారు, వాళ్ళు బతుకులు బాగు చేయాలా, ఊరి గుడిసెలో ఉండడానికి కూడా వాళ్ళ స్థలాలు లేవని చెప్పి పక్క స్థలాల కోసం, నివేశ పట్టాల కోసము, పక్క గృహాల కోసము కూడా పోరాడడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి రాష్ట్ర జాతీయ అంశాలను ఆయన పరిగణలోకి తీసుకుంటూ విడతల వారీగా రాజీ లేని పోరాటాలను సంకల్పిస్తూ ముందుకు పోతున్నటువంటి చొరవ గొప్పగా ఉంది. కానీ దాన్ని జీర్ణించుకోలేనటువంటి కొన్ని పార్టీ నాయకులు అధికార పక్షానికి చెందినటువంటి బీజేపీ, ఇక్కడ వైసీపీ, ఈ రెండు పార్టీల అధినాయకులు, తర్వాత ఎమ్మెల్యే, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ ముందు కొనిపోకుండా మధ్యలోనే ఇతని ఎక్కడ అసలు ముందు కొనిపోకుండా దీనికి రాజకీయ జీవితమే లేకుండా చేయాలా అన్నటువంటి ఆలోచన ఏదైతే ఏమైనా ఉందో ఏమో మాకు తెలియదు. కానీ మొత్తానికి ఈ విధంగా సంఖ్యలు వేసి అతను ముందు కొనిపోకుండా బంధించాలని చెప్పినటువంటి ఒక మానసిక వ్యధకు గురి చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఒక తరపున ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం అంతా కూడా ఒక సిపిఐ పార్టీగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు, ముందున్నటువంటి నాయకుడు ప్రజా సమస్యల పట్ల నిరంతరం చిత్తశుద్ధితో నిరంతరం పనిచేస్తూ నిష్పక్షతో పైన ఈ చర్యలు పాల్పడడం నిజంగా ప్రభుత్వం సిగ్గు చేయడం చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవే చర్యలు కనుక ముందుకు తీసుకుపోతే ఖచ్చితంగా పోలీసులు, తర్వాత ఎమ్మెల్యే గారు, మేము ఒకటే చెప్తున్నాం, ఆయన పైన ఏదైతే రౌడీ షీట్ ఓపెన్ చేశారో అది తక్షణం మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి పార్టీలకు అతీతంగా ప్రజలను అందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు సైతం కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, సిపిఐ పార్టీగా ఈయన అధినాయకత్వంలో కదిరి నియోజకవర్గంగా అక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యల పట్ల అయితేనేమి, అక్కడ స్థానిక రాజకీయాల పట్ల అవగాహనతో ముందుకు తీసుకుపోతున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది సిపిఐగా ఈయన గుర్తుకు తీసుకొని వచ్చినటువంటి నాయకుడిగా మేము భావిస్తున్నాం. ఇటువంటి ప్రజానాయకుడి పైన నిరంతరం ప్రజల సమస్యల పట్ల అను పెరుగని పోరాటాలు సైతం ముందుకు తీసుకుపోతూ ప్రభుత్వ వెన్నెల్లో వణుకు పుట్టించే నాయకుడిగా తయారవుతున్నందుకు గౌరవలేకని ప్రభుత్వాలు ఎలాగైన రౌడీ షీట్లు ఓపెన్ చేసినాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇసుక మాఫియా, తర్వాత మట్కా మాఫియా, ఇది గుట్కా, తర్వాత పాన్పరాకులు, తర్వాత ఇది మద్య మాఫియా, ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఆత్మహత్యలంట, తర్వాత బలవత్కరాలంట, బలవత్మరణాలంట, అత్యాచారాలంట, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకొని తన గౌరవం మరింత పెంచుకునే విధంగా ఆలోచన చేయకుండా ఈ పార్టీకి మేము వైసీపీ కూడా ఎంతో సహకరించాము. అది వారి పార్టీ వాళ్ళకే తెలుసు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆయన అటువంటి వారిపైన చర్యలు తీసుకొని తన గుర్తింపు పెంచుకోవాలా తప్ప ఇటువంటి ప్రజా పోరాటాలలో ముందున్నటువంటి సిపిఐ నాయకుల పైన, ముఖ్యంగా బలవంతుడైనటువంటి ఈ పార్టీలో బలవంతుడు ఖచ్చితంగా ఈ పార్టీ ఎంతో ముందుకు తీసుకుపోతాడు, ఇటువంటి నాయకుని మనం తొక్కేస్తే ఈ పార్టీ లేకోకుండా పోతుంది అనేటువంటి దురాలోచన
వామపక్షాలే ముందంజలో ఉన్నాయి. అది జీర్ణించుకొని కూడా కొంతమంది అసూయతో ఉన్నారు. ఆ రకంగా కూడా బీజేపీ అధినాయకులు అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి పోలీసులు అత్యాచార ప్రదర్శన ఏదైతే చేస్తున్నారో ఆ చర్యను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈయన పైన ఉన్నటువంటి రౌడీ షీట్ ఏదైతే ఓపెన్ చేశారో అది తక్షణం ఉపసంహరించుకొని ఆయన ఎమ్మెల్యే గారు తనకు ఉన్నటువంటి ఇమేజ్ని దెబ్బతీసుకోకుండా తనకు ఉన్నటువంటి గౌరవాన్ని మరింత పెంచుకునే విధంగా ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతాము. శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి నంబుల పూలకుంట మండలం వెలిచెలమల రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవానికి గోపాలపురం నుండి బైక్ ర్యాలీగా వెలిచెలమల కూడలినందుగల దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి రైతు భరోసా కేంద్రంకు చేరుకుని రైతు భరోసా కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువయ్యే విధానంలో రైతు భరోసా కేంద్రం ముఖ్య పాత్ర వహిస్తోందన్నారు. కేంద్రం నుండి ఎరువులు, విత్తనకాయలు తదితర సబ్సిడీ పంపిణీ ఇక్కడి నుంచి జరుగుతాయని తెలిపారు. ఆర్బీకే నిర్మాణములను త్వరితగతిన పూర్తి చేసిన అల్లా బకాస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జమునమ్మ, జేడి సత్యనారాయణ, ఏవోలు, ఎంపీడీఓ ఆదినారాయణ, ఎంఆర్ఓ రమణ, మండల కన్వీనర్ రాము, మార్కెట్ యార్డు చైర్మన్ రాఘవయ్య, సర్పంచ్ వెంకటేష్, మాజీ సర్పంచ్ ఆదిరెడ్డి, బయ్యారెడ్డి, గంగిరెడ్డి, ఈశ్వర్రెడ్డి, వేణు, భాస్కర్ రెడ్డి, మండల సర్పంచ్ అధ్యక్షులు వెంకటరమణరెడ్డి, రఘునాథ్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నారాయణ, ఎంపీటీసీ అభ్యర్థి సంపూర్ణ, కేశవరెడ్డి, ఓబుల్రెడ్డి, రంగారెడ్డి, భాస్కర్ రెడ్డి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మన నియోజకవర్గం యొక్క శ్రేయస్సు కోసం రైతుల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతున్న సిద్ధారెడ్డి సార్ గారికి కూడా కార్యక్రమానికి స్వాగతం మీకు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ సెంటర్ ఇక్కడ ప్రతిరోజు కూడా టీవీల ద్వారా వ్యవసాయంలో కావాల్సినటువంటి మెలకువలన్నీ కూడా మీకు నేర్పిస్తారు. ఏ విత్తనాలు వేస్తే మంచిది, ఏ పంట పండిస్తే మంచిది, ఏ మందులు వేస్తే మంచిది, ఇవన్నీ కూడా మీకు ఎప్పుడున్నా కూడా ఈ ప్రాంతంలో ఈ బిల్డింగ్లో మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి ఇవే కాకుండా రేపు పొద్దున దీనికి అనుబంధంగా ఒక పాల కేంద్రం రాబోతా ఉంది. పాల కేంద్రంలో దాదాపుగా 5 నుంచి 15 రూపాయలు లీటర్కు అధికంగా ఇప్పుడు ప్రైవేటు డైరీలు ఏవైతే ఇస్తున్నారో దానికంటే దాదాపుగా 5 నుంచి 15 రూపాయలు ఎక్కువ ఇచ్చి అమూల్ సంస్థ ద్వారా పాలు కొనుగోలు కేంద్రం కూడా తొందరలోనే ఇక్కడ మనం ప్రారంభించుకుంటాం. మరి దాని ద్వారా రైతాంగానికి మరింత మేలు జరిగే కార్యక్రమాలు జరుగుతాయి. దాంతోపాటుగా అగ్రికల్చర్ గోడౌన్ కూడా ఇక్కడ రాబోతా ఉంది. చిన్న రైతు బజార్ కూడా వచ్చే సంవత్సరంలో ఇవి కూడా మనం మీకు అందరికీ కూడా అనుబంధంగా పూర్తి చేయబోతున్నాం. సచివాలయ భవనం కూడా తొందరలోనే వచ్చే నెల 2 రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేసుకొని మీకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. హాస్పిటల్ ఇప్పటికే నిర్మాణం జరుగుతూ ఉంది, అది కూడా నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తాం. మరి ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతంలో రైతుల యొక్క కష్టాలన్నీ కూడా తెలిసిన వాడిని, మనకేవి కూడా కొత్త కాదు. అందుకనే మరి వచ్చిన రోజు నుంచే మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచే కూడా అందరినీ నీళ్లు తీసుకురావాలనే కార్యక్రమంలో మనం ఉన్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ నీళ్ళన్నీ కూడా ఉపానికి తీసుకుపోవాలన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రాంతంలో ఉన్న పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవన్నీ కూడా చేయకుండా నీళ్లను డైవర్షన్ చేసుకోవాలనే ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం వల్ల ఈరోజు కాస్త ఆలస్యమైంది. ఆ తలుపుల మండలంలో ఉన్నటువంటి ఒక సొరంగం పనులు, కందల పనులు పెండింగ్లో పెట్టడం వల్ల మనం వెంటనే నీళ్ళు ఇవ్వలేకపోయినాం. అవి కూడా ఇప్పుడు పూర్తయిపోయినాయి. ఈ 15 రోజులు, నెల రోజుల్లో సొరంగం పూర్తయిపోతుంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ కాలంలో అందరినీ నీళ్లు తీసుకొస్తామని చెప్పి శాశ్వతంగా ఈ మండలంలో తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఆ అందరినీ కాలువ ద్వారా ప్రతి చెరువును కూడా నింపే కార్యక్రమం కూడా మీకు చేస్తామని చెప్పి సవినయంగా మనం చేస్తా ఉన్నాం. అన్న ఇందాక గుడాలగుంది రోడ్డు అడిగిన ఆల్రెడీ వేసినాం. గుడాలగుంది రోడ్డుకు వాళ్ళ మండలం నుంచి ఆల్రెడీ తార్ రోడ్డు వేసినాం. గత 30 సంవత్సరాలుగా లేని రోడ్డు అది. మరి ఇంకో రోడ్డు కూడా ఈ ప్రాంతం నుంచి అడుగుతున్నారు. దాన్ని కూడా వచ్చే సంవత్సరం రోజుల్లో ఖచ్చితంగా దాన్ని కూడా వేయడానికి వస్తామని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో మనం గతంలోనే స్కూల్ కోసం అని
అధ్యక్షులు యువ గారికి వేదికను అలంకరించిన గౌరవ సర్పంచ్ చెలుమల జమునమ్మ గారు, గౌరవ సర్పంచ్ వెస్నడింపల్ల వెంకటేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవయ్య గారు, మండల కన్వీనర్ రాము గారు, ఈశ్వరెడ్డి గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, గౌరవ జేడీ అగ్రికల్చర్ గారికి, ఈ బిల్డింగ్ని సకాలంలో నిర్మించి ఈరోజు ప్రారంభం చేసుకోవడానికి సహాయపడిన పెద్దలు కల్లబక్షన్న గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, గౌరవ సర్పంచులు, పాత్రికేయ మిత్రులు, అధికారులందరికీ కూడా, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలందరూ కూడా సవివరంగా తెలియజేశారు. రైతు భరోసా కేంద్రాల యొక్క ఉపయోగం అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి సంవత్సర కాలంలోనే మరి ఏ విధంగా ప్రజలకి సేవలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారో సవివరంగా అందరూ కూడా ప్రజలు తెలియజేశారు. సంవత్సరం కిందట ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థని ఈరోజు తీసుకురావడం జరిగింది. మరి ఆ వ్యవస్థలో భాగంగా ప్రతి గ్రామానికి కూడా, మన మండలంలో దాదాపుగా ప్రతి 10 గ్రామ సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, వాటికి అనుబంధంగా ఒక హెల్త్ సెంటర్ అయితేనేమి, ఒక పాల కేంద్రం, మరి కొత్తగా ఈ మధ్య ఒక డిజిటల్ లైబ్రరీ, ఇవన్నీ కూడా ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో మనం నిర్మించుకుంటా ఉన్నాం. ఈరోజు వెల్లిచెలమల గ్రామ సచివాలయానికి సంబంధించి రైతు భరోసా కేంద్రం ఇది మన అదృష్టం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ నెల 8వ తారీఖున రాయదుర్గంలో ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మనం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 300 ఆర్బీకేలు ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. అందులో ఈ వెల్లిచెలమల రైతు భరోసా కేంద్రం కూడా ఆయన ప్రారంభించింది. కానీ ఈరోజు రైతాంగానికి అందరికీ కూడా మనం అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. మరి ఈ భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన అల్లాబక్షన్నకి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. లాభ నష్టాలు పక్కన పెట్టి మన సొంత గ్రామంలో ఒక మంచి బిల్డింగ్ మనం కట్టాలి అన్న ఆలోచనలో ఈరోజు మంచి క్వాలిటీతో నిర్మించిన ఆయనకి కానీ, ఆయనకి సహకరించిన సర్పంచులు, గ్రామ పెద్దలు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, వీళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ గౌరవ ఎంపీడీఓ గారు వీళ్ళకి కావాల్సిన స్థలాలు ఎప్పటికప్పుడు అందజేసిన గౌరవ తహసీల్దార్ గారు, మరి అగ్రికల్చర్ సిబ్బంది అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ మండలంలో అందరికంటే కూడా ముందుగా సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ అన్నీ కూడా మొదలై మనం ప్రారంభం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రైతు భరోసా కేంద్రం ఎందుకు ఇంత పెద్ద భవనము, ఎవరుంటారు ఇక్కడ, ఏం ఉపయోగం అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. ఏడీ గారు ఇప్పుడే చెప్పారు, రైతులకు నిజంగానే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ రాష్ట్రంలో రైతాంగం ఎన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నారో మనందరం కూడా కళ్ళారా చూసాం. 2004 సంవత్సరం వరకు కూడా అంధకారంలో రైతాంగం అంతా కూడా ఉంది. లెక్కలేనన్ని ఆత్మహత్యలు ఆ సమయంలో రైతాంగం యొక్క ఆత్మహత్యలు చూసాం. మరి కేవలం ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఈ రాష్ట్రంలో రైతులకు ఎన్నడూ లేనంతగా అండగా నిలబడే కార్యక్రమాలన్నీ కూడా చేసినారు. ఉచిత విద్యుత్ దగ్గర నుంచి మొదలు పెడితే రుణమాఫీలు అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, ఇన్సూరెన్స్లు అయితేనేమి, ముఖ్యంగా డ్రిప్ సౌకర్యాలు అయితేనేమి, అదేవిధంగా పెద్ద ఎత్తున జలయజ్ఞం, గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 60 ప్రాజెక్టులు మొదలుపెట్టి దాదాపుగా 90% పూర్తి చేసినటువంటి ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి. మరి మళ్ళీ ఈరోజు ఆయన తనయుడు మరింత ముందుకు వెళ్ళి ఈరోజు మేలు చేసే కార్యక్రమాలన్నీ కూడా రైతాంగానికి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా మన ముందుకు వచ్చినాయి.
ఈరోజు ఇక్కడే ఈ సంవత్సర కాలం ఈ క్రాప్ బుకింగ్ ఉంటేనే మీకు సాధ్యమవుతుంది. గత సంవత్సరం చాలామంది సరిగ్గా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోలేక ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ పోగొట్టుకున్న పరిస్థితి చూసాం. మరి ఈ సంవత్సరం అటువంటి పరిస్థితి లేకుండా దాదాపుగా 3 నెలల పాటు ఈ క్రాప్ బుకింగ్లు జరుగుతూ ఉంటాయి. ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోండి. ఈ క్రాప్ బుకింగ్ ఎవరు చేయించుకున్నారో అన్నది కూడా పూర్తిగా నోటీస్ బోర్డులో ఇక్కడ పెట్టండి. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.